అండి, ఈ కార్తీక పౌర్ణమి రోజు మేము చెన్నూరుకి దగ్గరలో ఉన్న పుష్పగిరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి తెల్లవారుజామున వచ్చేసి నదిలో పసుపు కుంకుమ వదిలి నదీ స్నానం చేసి నదిలో నుంచి 3 సార్లు దోశలతో ఇసుకను తీసుకొని వచ్చి ఇలా లింగాన్ని చేసి పసుపు కుంకుమ అలాగే పూలతో అలంకరించి శివయ్యకి పూజ అయితే చేసేసాము. ఇసుకతో ఇలా లింగాన్ని చేస్తుంటే చిన్నప్పుడు ఆడుకునే ఆటలు గుర్తొచ్చాయి నాకు. ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి ఇసుక తోలించుకుంటే ఆ ఇసుకలోకి వెళ్ళి ఇలా గుడి కట్టుకొని ఆడుకునే వాళ్ళము చిన్నప్పుడైతే. ఆ చిన్నప్పుడు కథ పక్కన పెడితే ఇక్కడైతే నదిలో అయితే దీపాలు వదిలేశాను. సూర్యోదయానికి ముందే నది స్నానం చేసి నదిలో దీపాలు వదిలితే చాలా మంచిదంట. ఇంకా తర్వాత ఈ నదికి దగ్గరలో ఉన్న వైద్యనాథేశ్వర స్వామి గుడికి అయితే వచ్చి ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నాము. ఈ గుడి చూడడానికి చాలా పురాతనమైనదిగా కనిపిస్తుంది. 13వ శతాబ్దంలో కట్టిన గుడి అంట ఇది. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగిద్దామంటే ప్లేస్ లేదని పక్కనే ఉన్న ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించాము. చెప్పాలంటే ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే చాలా మంచిదంట. ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో కాశీశ్వరనాథన్ టెంపుల్లో టిఫిన్ చేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాము.